తాజాంశం చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ చెబుతారు. సాయికృష్ణ, పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ ఇంకా కొనసాగుతోందా? ఓఎన్జీసీ అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? షాహిన్, ఇది అంతర్వేదిలోని సెయింట్ మేరీస్ పాఠశాల వెనక వైపు ఉన్న రహదారిని వద్ద జరిగింది. రహదారి మధ్యలో నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికంగా ఉన్నటువంటి మోరీ జీసీఎస్ నుంచి సిబ్బంది హుటాహుటిని ఇక్కడికి వచ్చారు. పరిస్థితి పరిశీలించారు. ఏ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుందో అనేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అంతకంతకు ఈ గ్యాస్ ఎగజిమ్ముతోంది. ప్రస్తుతం మాత్రం ఇంకా నియంత్రణలోకి రాలేదు. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సహజంగా ఈ రహదారి నుంచి రైతులు సరుగుడు పొలాల్లోకి వెళ్తుంటారు, రాకపోకలు సాగిస్తుంటారు. సముద్రానికి దగ్గరగా ఈ గ్యాస్ లీక్ అయిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకవైపు వేసవి బగబగలాడుతూ ఎండలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ పోలీసులకు కూడా సమాచారం అందించారు. వారు కూడా వచ్చి పరిస్థితిని కొంత మేరకు రాకపోకలు నియంత్రించే అవకాశం మరి కాసేపులో ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఏ బావి నుంచి ఈ గ్యాస్ లీక్ అవుతోంది, దాన్ని నియంత్రించేందుకు మాత్రం సిబ్బంది క్షేత్రస్థాయిలో ఓఎన్జీసీ సిబ్బంది పరిశీలిస్తున్నారు. షాహిన్, ధన్యవాదాలు సాయికృష్ణ.